నమస్కారం మిత్రులారా. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు కేవలం ఒక పెట్టుబడిదారులు మాత్రమే కాదు, వారు కోట్ల మంది కలలకు ప్రాణం పోసే సృష్టికర్తలు కూడా. నేడు మనం ఒక సామాన్య నిర్మాత గురించి కాదు, ఒక భావోద్వేగాన్నే బ్రాండ్గా మార్చిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన పవిత్ర జ్ఞాపకార్థం ఇదే మా నివాళి. హాయ్, హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ షాట్ 24 ఫ్రేమ్స్. సినిమా మొదలయ్యే ముందు స్క్రీన్ మీద మీకు ఒక లోగో కనిపిస్తుంది. అది ఒక వెలుగుతున్న దీపం, దాని పక్కనే గంభీరంగా వినిపించే మ్యూజిక్. అదే సూపర్ గుడ్ ఫిలిమ్స్. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక మలయాళ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి రాజస్థానీ నేపథ్యం ఉన్న ఒక వ్యక్తి సౌత్ ఇండియా మొత్తాన్ని తన సినిమాలతో ఎలా మెప్పించగలిగారనుకుంటున్నారు? అంతకంటే ముఖ్యంగా ఈ బ్యానర్కు సూపర్ గుడ్ అనే పేరు ఎలా వచ్చింది? దీని వెనక ఒక ఆసక్తికరమైన బిజినెస్ సీక్రెట్ దాగి ఉంది. ఈరోజు మనం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక శకాన్ని నిర్మించిన ఆర్బి చౌదరి గారి అద్భుత ప్రయాణాన్ని మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకుందాం. ఆర్బి చౌదరి గారు ఒక రాజస్థానీ కుటుంబానికి చెందినవారు. ఆయన సినిమా రంగానికి రాకముందు ఉక్కు ఎగుమతులు మరియు బంగారు ఆభరణాల పరిశ్రమల్లో పనిచేశారు. ఆ వ్యాపార అనుభవమే ఆయనకు క్రమశిక్షణ, మార్కెట్ నాడిని నేర్పింది. వ్యాపారవేత్తగా స్థిరపడినప్పటికీ ఆయన మనసు మాత్రం ఎప్పుడూ కలలపైనే ఉండేది. ఆర్బి చౌదరి గారు తన సినీ ప్రస్థానాన్ని తొలుత మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రారంభించారు. 1988లో ఆది పాపం అనే మలయాళ చిత్రంతో నిర్మాతగా తన తొలి అడుగును వేశారు. మొదట్లో ఆయన సినిమాలకు సూపర్ అనే బ్యానర్పై నిర్మించేవారు. ఆ తర్వాత 1989లో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అక్కడే ఆయన ప్రయాణం ఒక కీలక మలుపు తిరిగింది. చాలామందికి సూపర్ గుడ్ అనేది కేవలం ఒక పాజిటివ్ పేరు అని మాత్రమే తెలుసు. కానీ దీని వెనుక ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ కథ ఉంది. ప్రారంభంలో చౌదరి గారు గుడ్ నైట్ అనే దోమల మ్యాట్ల తయారీదారు అయిన ఆర్ మోహన్తో కలిసి ఆయన భాగస్వామ్యంలో సినిమాలు తీసేవారు. అప్పుడు వారి బ్యానర్ పేరు కేవలం సూపర్ అంతే. అయితే వారు తమ దారులను వేరు చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు చౌదరి గారు ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నారు. తన పాత బ్యానర్ పేరు సూపర్కు భాగస్వామి బ్రాండ్ అయిన గుడ్ నైట్లోని గుడ్డును అప్పుగా తీసుకుని రెండింటినీ కలిపి సూపర్ గుడ్ ఫిలిమ్స్గా మార్చారు. అలా 1990లో సూపర్ గుడ్ ఫిలిమ్స్లో వచ్చిన సినిమా పుదు వసంతం. ఈ పేరు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. తెలుగు చిత్రసీమలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంటే ఒక మినిమం గ్యారంటీ ఉన్న సినిమా అనే చెప్పాలి. ఆ రోజుల్లో వెంకటేష్ గారితో రాజా, సూర్యవంశం వంటి ఆల్ టైమ్ క్లాసిక్స్ అందించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇక దళపతి విజయ్ని మాస్ హీరోగా నిలబెట్టడంలో కూడా చౌదరి గారి పాత్ర కీలకమైనది మరియు వెలకట్టలేనిదనే చెప్పాలి. పూవే ఉనక్కాగా నుండి జిల్లా వరకు వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక ప్రభంజనాన్ని సృష్టించాయి. ఆర్బి చౌదరి గారు మొత్తం తన కెరీర్లో 95 చిత్రాల దాకా నిర్మించి ఒక అరుదైన రికార్డు సృష్టించారు. తెలుగులో ఆయన ప్రధానంగా నిర్మించిన మరియు సమర్పించిన చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. 1997లో నేను ప్రేమిస్తున్నాను, 1998 సూర్యవంశం, 1998 సుస్వాగతం, 1999 నేటి గాంధీ, 1999 రాజా, 1999 శ్రీను, 2000 నువ్వొస్తావని, 2000 నిన్నే ప్రేమిస్తా, 2001లో స్నేహం అంటే ఇదేరా, అదే 2001లో సింహరాశి, 2001లోనే ప్రియమైన నీకు, 2002లో అదృష్టం, 2002లో శివరామరాజు, 2004లో లవ్ టుడే, 2004లోనే విద్యార్థి, 2005లో సంక్రాంతి, 2006లో అందాల రాముడు, 2006లో అన్నవరం, 2007లో నవవసంతం, 2008లో గోరింటాకు, 2010లో భీమిలి కబడ్డీ జట్టు, 2011లో మంచివాడు, 2012లో రచ్చ, 2013లో మిస్టర్ పెళ్ళికొడుకు, 2014లో జిల్లా, 2017 ద్వారకా, 2021 ఇష్క్ నాటే లివ్ స్టోరీ, 2022లో మెగాస్టార్ చిరంజీవి గారితో తీసిన గాడ్ ఫాదర్. అసలు ఆర్బి చౌదరి గారిని స్టార్ మేకర్ అని పిలవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దాదాపు 34 మందికి పైగా కొత్త దర్శకులను ఆయన వెండి తెరకు పరిచయం చేశారు. 90వ సినిమాగా జిల్లా వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన ఆయన తన 100వ సినిమాను కూడా పూర్తి చేయాలని ఎంతో ఆశపడ్డారు. ఆయన కుమారులు జీవా మరియు జితన్ రమేష్ కూడా
నేడు ఆయన వారసత్వాన్ని గౌరవంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన కేవలం ఒక నిర్మాత మాత్రమే కాదు, ఒక దార్శనికుడు. 99 సినిమాల అద్భుత ప్రయాణం, 40 ఏళ్ల సుదీర్ఘ సినీ సాగరం. చౌదరి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నిర్మించిన ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. రాజస్థానీ వ్యాపారిగా మొదలై దక్షిణ భారత సినీ రారాజుగా ఎదిగిన ఆర్బి చౌదరి గారి ప్రయాణం ఎందరో వర్ధమాన నిర్మాతలకు ఒక నిఘంటువు. 2026 మేలో ఆయన నిష్క్రమించిన ఆయన కీర్తి సూపర్ గుడ్గా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆయన చనిపోయినప్పుడు ఆయన భౌతిక దేహాన్ని చూడడానికి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మీడియాతో ఒక వార్తని పంచుకున్నారు. అదేంటంటే ఆర్బి చౌదరి గారు తన 100వ సినిమాని రజనీకాంత్ గారితో తీయాలని ఆశపడ్డారట. అది నెరవేరకుండానే ఆర్బి చౌదరి గారు కన్నుమూశారని రజనీకాంత్ గారు తన సానుభూతిని వ్యక్తం చేశారు. 2026 మేలో ఆయన నిష్క్రమించిన ఆయన కీర్తి సూపర్ గుడ్గానే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. భారతీయ సినిమా రంగానికి ఆర్బి చౌదరి గారు అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి. జోహార్ ఆర్బి చౌదరి గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ షాట్ 24 ఫ్రేమ్స్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. జై హింద్.